జలుబు, జ్వరంతో బాధపడుతున్న పూరి జగన్నాథుడు 15 రోజుల పాటు దర్శనాలు లేవు. అంతు చిక్కని రహస్యం. ఏంటది? హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బున్ను అండ్ మీ. ఇవాల్టి టాపిక్ ఇదేనండి. దీని గురించే మనం మాట్లాడుకుందాం. సమ్మర్ ఫినిష్ అయిపోయి మనకి వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి కదా! అంటే ఏంటి సీజనల్‌గా జలుబులు, జ్వరాలు ప్రతి ఇంట్లో ఒకళ్ళకి వచ్చేస్తూ ఉంటాయి. అయితేనండి మనుషులు, పక్షులు ఇలాంటి వాటన్నిటికి కామన్‌గా ఈ జలుబులు, జ్వరాలు రావడం సహజమే. చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాము. కానీ సాక్షాత్తు ఆ పూరి జగన్నాథుడిని కూడా ఈ వ్యాధులు పట్టి పీడిస్తున్నాయంటండి. అవునండి బాబు. మీరు కరెక్ట్‌గానే వింటున్నారు. పూరి జగన్నాథుడితో పాటు ఆయన సోదరుడైన బలభద్రుడు, ఆయన సోదరి అయిన సుభద్రాదేవిని కూడా జలుబు, జ్వరం పట్టి పీడిస్తున్నాయంట. దీని కారణంగా 15 రోజుల పాటు వీళ్ళెవ్వరూ కూడా భక్తులకి దర్శనాలు ఇవ్వట్లేదు. సాధారణంగా మన ఇళ్లల్లో ఎవరికైనా జ్వరం, జలుబు అలా వస్తే ఏం చేస్తామండి? ఫస్ట్ రెగ్యులర్‌గా తినే ఆహారాన్ని మానేస్తాం. అంటే హెవీగా ఫుడ్ తీసుకోము. లైట్‌గా డైట్ తీసుకుంటూ, ఎక్కువగా వాటర్ అవి తీసుకుంటూ డీహైడ్రేషన్ రాకుండా చూసుకుంటూ డాక్టర్స్ ఎలా చెప్తే అలా ఫాలో అయ్యి కొంచెం అట్లా వార్మ్ ఎన్విరాన్మెంట్‌లో జాగ్రత్తగా ఉంటూ ఉంటాం తగ్గే వరకు. అదే విధంగా సాక్షాత్తు పూరి జగన్నాథ స్వామివారు కూడా ఈ 15 రోజులు జ్వరం, జలుబుతో బాధపడుతున్నారు కాబట్టి, ప్రాపర్‌గా ఆయనకి రోజు పెట్టే నిత్య నైవేద్యాలు అవేమీ లేకుండా చాలా మైల్డ్‌గా ఉండే ఆహార పదార్థాలు అంటే జ్యూసెస్ అలాంటివి మాత్రమే తీసుకొని ఉంటారంటండి. అదే విధంగా పూరి జగన్నాథుడు స్వామివారు కూడా ఈ 15 రోజులు సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారంట. సహజంగా విడి రోజుల్లో అయితేనండి పూరి జగన్నాథ్ స్వామివారు ఆయన భోజన ప్రియులంట. భోజనంతో పాటు రకరకాల పిండి వంటలు, కూరలు అన్నీ కూడా గుళ్ళో ఉన్న అర్చకులే ప్రతినిత్యం చాలా శుచిగా, శుభ్రంగా చేసి ఆయనకి నైవేద్యంగా పెడతారంటండి. రోజుకి 60 పుట్ల అన్నం, పప్పు, రకరకాల పిండి వంటలు, పానీయాలు ఇలాంటివన్నిటితో కూడి ఆయన నైవేద్యం ఉంటుందంట. ఇది ఒరిస్సాలోని పూరి జగన్నాథ్ ఆలయంలో సంగతండి నేను మీకు చెప్తుందిప్పుడు. మరిప్పుడు ఈ 15 రోజులు మరి స్వామివారికి జ్వరం, జలుబు వచ్చేసింది. ఇవన్నీ ఫుడ్స్ పెట్టకూడదు కాబట్టి 15 రోజుల పాటు ఒక ఉక్క గదిలో అంటే చాలా వేడిగా ఉండే గదిలో స్వామివారిని ఉంచుతారంటండి. ఇందాక చెప్పాను గదండీ! ఆయన సోదరుడు అలాగే ఆయన సోదరితో కలిపి స్వామివారు వేరే సెపరేట్ రూమ్‌లో ఉంటారు. అందుకనే ఈ 15 రోజులు కూడా భక్తులకి దర్శనం ఉండదంటండి. మరి 15 రోజులు స్వామివారు ఏం తింటారు అంటే, అన్నంకి బదులుగా పండ్లు, ఫలాలు, కషాయం సో, తేలికపాటి సాత్విక ఆహారం అనమాట. పానీయాలు అలాంటివన్నీ అర్చకులు అక్కడ పెడుతూ ఉంటారంట. అండ్ మరి స్వామివారికి ట్రీట్మెంట్ చేసేది ఎవరనుకుంటున్నారు? ఆయన సోదరుడు, అలాగే ఆయన సోదరి. ప్రతి సంవత్సరం ఇది జరుగుతుందంటండి ఆ గుడిలో. జగన్నాథ్ స్వామి రథయాత్ర ప్రారంభానికి కొన్ని రోజుల ముందు ప్రతి సంవత్సరం ఇది ఆ టెంపుల్‌లో జరిగే ఆచారం అని చెప్తున్నారండి. సో, ఎవ్రీ ఇయర్ ఇది జరుగుతూనే ఉంటుందంట. కరెక్ట్‌గా మన వేసవికాలం అయిపోయి వర్షాకాలం మొదలైన వెంటనే అంటే ఇదేనండి. ఇప్పుడు జూలై స్టార్టింగ్‌లో ఉన్నాం కదా! సో, ఈ టైంలో 15 రోజుల పాటయితే స్వామివారు దర్శనం ఇవ్వరంటండి భక్తులకి. సో, ఎగ్జాక్ట్‌గా డేట్స్ కావాలి అంటే ప్రతి సంవత్సరం కూడా జూన్ 29వ తేదీన ఇది స్టార్ట్ అవుతుందంటండి. అంటే దర్శనాలు మూసివేత దర్శనం ఇవ్వరనమాట స్వామివారు. జూన్ 29 నుండి కరెక్ట్‌గా ఒక 15 డేస్ కాలిక్యులేట్ చేసుకోండి. ఈ టైంలో మాత్రం అంటే మనకు తెలీదు కదా! ఇప్పుడు నాకు కూడా ఇప్పుడే తెలిసింది ఈ విషయము. సో, ఈ టైంలో మనము ఇలా పూరి జగన్నాథ యాత్ర ఇలాంటి ప్లాన్ చేసుకోకుండా ఉంటే బెటరు. లైక్ అంత కష్టపడి మనం అక్కడికెళ్ళేది స్వామిని తనివి తీరా చూసి దర్శనం చేసుకొని రావాలి అనే కదండీ! బట్ అందుకని ఈ వీడియో చాలామందికి హెల్ప్ అవుతుంది అనే ఇంటెన్షన్‌తో చేస్తున్నాను. అండ్ పొరపాటుగా నేనేమన్నా తప్పుగా చెప్పినా, చదివినా మీ బిడ్డననుకుని మన్నించి నన్ను కరెక్ట్ చేయండి కామెంట్స్‌లో. తప్పకుండా నేను దాన్ని పాజిటివ్‌గా తీసుకుంటాను. అయితేనండి ఈ 15 రోజులు స్వామివారు ఉక్క గదిలో ఉంటారని చెప్పాను కదండీ! అంటే వేడిగా ఉన్న ఒక రూమ్‌లో ఉంటారని చెప్పాను కదా! అక్కడికండి ఓన్లీ అర్చకులు మాత్రమే వెళ్తారంట. స్పెసిఫిక్‌గా ఎవరినైతే పెడతారో ఆయన్ని చూసుకోవడానికి వాళ్ళు మాత్రమే వెళ్ళి కషాయము, ఆయుర్వేదిక్ వైద్యం చేస్తారంట. అసలది ఏం చేస్తారు? ఏమిస్తారక్కడ? ఏం జరుగుతుందనేది వాళ్ళెవరితోటి చెప్పరంటండి. వాళ్ళు మాత్రమే వెళ్తారు. స్వామివారి దగ్గర అది నైవేద్యంగా పెడతారు. కషాయాలు అవన్నీ. అండ్ వాళ్ళు మాత్రమే కామ్‌గా బయటకొచ్చేసి మళ్ళీ తలుపులు గడిపెట్టేస్తారంట. అంతేనా? అర్చకులతో పాటు ప్రత్యేకంగా ఆయుర్వేదిక్ డాక్టర్స్ అండి ఉంటారంట. ఆయుర్వేదిక్ వైద్యులు ఉంటారంట. వాళ్ళు కూడా వెళ్ళి స్వామివారికి ట్రీట్మెంట్ చేస్తారు అని ఎన్నో ఏళ్లగా వస్తున్న కథ అండి. సో, వాళ్ళు వెళ్తారు కషాయాలు అవన్నీ కూడా పెట్టేసి స్వామివారికి అంటే ఏది ఇస్తే త్వరగా ఆయన కోలుకొని మనకి మళ్ళీ హెల్తీగా దర్శనం ఇస్తారు అన్న ఇదిలో చక్కగా ఇస్తారంటండి. బట్ అది ఏంటి, ఏం పెడతారక్కడ, ఏం చేస్తారనేది ఇప్పటికి ఎవరికీ తెలీదది. అంతు చిక్కని రహస్యం అనమాట.
సో, ఇది ప్రతి సంవత్సరం కూడా అండి ఇందాక నేనొక డేట్ చెప్పాను కదా! సారీ అండి. జ్యేష్ఠ పౌర్ణమి అనేది ఫాలో అవ్వాలి. జ్యేష్ఠ పౌర్ణమి రోజున స్వామివారు ఒక గదిలోకి వెళితే ఒక 15 రోజుల పాటు మళ్ళీ ఆయన బయటికి రారు, దర్శనం ఇవ్వరనమాట. సో, ఎందుకంటే డేట్ అనేది మారుతూ ఉంటుంది. జ్యేష్ఠ పౌర్ణమి రోజున మాత్రమే ఆ రోజు ఇది స్టార్ట్ అవుతుంది అనేది ఒక నమ్మకం. ఎందుకంటే దీనికి ఇంకొక కథ కూడా ఉందండి. జ్యేష్ఠ పౌర్ణమికి ముందు స్వామివారికి చాలా రకాల అభిషేకాలు చేస్తారంట. సో, ఆ అభిషేక ద్రవ్యాల వల్ల కూడా ఆయనకి బాగా అలా కంటిన్యూయస్‌గా వాటర్ ఫ్లో ఉంటుంది కాబట్టి, ఆయనకి బాగా జలుబు, జ్వరం వస్తుంది అని కూడా ఒక పురాతన కథ కూడా ఉంది దీనికి. సో, అది నాకు క్లియర్‌గా, ప్రాపర్‌గా తెలీదండి. అందుకని నేను అది మెన్షన్ చేయట్లేదు ఈ వీడియోలో. అది కూడా ఒక రీజన్ అని కూడా చెప్తారు. సో, జ్యేష్ఠ పౌర్ణమి రోజు మాత్రం పూరి జగన్నాథుడు స్వామివారు ఒక్క గదిలోకి వెళ్ళి, తర్వాత 15 రోజుల తర్వాతయితే మనకి హెల్తీగా దర్శనమిస్తారంట. అంటే ఎగ్జాక్ట్‌లీ అమావాస్య రోజు మళ్ళీ గుడి తలుపులు తెరుస్తారు. మరి ఆ రకంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇప్పుడు 2026లో అయితే మనకి జూలై 14వ తేదీన స్వామివారు గర్భగుడిలో దర్శనమిస్తారండి. ఎవరైనా ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటే అలా ప్లాన్ చేసుకోండి. సో, 14వ తేదీ నుండి ఇంకా రెగ్యులర్ దర్శనాలు, పూజలు అన్నీ ఉంటాయి. ఈలోపు మాత్రం పొరపాటున కూడా ప్లాన్ చేసుకోకండి. అంటే తెలియకుండా వెళ్ళి ఉసూరుమనిపిస్తది. అంత దూరం వెళ్లి స్వామిని చూడకుండా రావడం అంటే కదా! అయితేనండి, ఆ అమావాస్య రోజు స్వామివారి దర్శనం ఇచ్చిన రోజు, ఆ రోజుని నేత్రోత్సవం అని కూడా పిలుస్తారంట. అంటే కంప్లీట్‌గా మళ్ళీ మనకి దర్శనం ఇచ్చారు స్వామి అని చెప్పడానికి. అండ్ మరి 15 రోజుల తర్వాత స్వామి దర్శనం అంటే అది మామూలు విషయం కాదు కదా! ఆ రోజండి ప్రత్యేక పూజలు, హోమాలు, సంప్రోక్షణ, అలాగే అన్నభోగం అంటే ఆయనకిష్టమైన వెరైటీస్ అన్నీ కూడా వండి, వడ్డించి చక్కగా రెగ్యులర్‌గా ఎలా అయితే ఇదివరకు అంటే 15 రోజులకి ముందు చేసేవాళ్ళో ఆ పూజలన్నీ కూడా నిర్వహిస్తారంట. నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందండి ఆర్టికల్. అందుకే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుని చేసిన వీడియో అనమాట. సో, తెలియని విషయాలు పంచుకుంటేనండి బావుంటుంది. లైక్ నాలెడ్జ్ ఎంత స్ప్రెడ్ చేస్తే అంత మంచిది అని నా ఒపీనియన్. అందుకే మీతో షేర్ చేసుకుంటూ చేస్తున్న స్వీట్ వీడియో. మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. దయచేసి మీకు నచ్చితే మాత్రం నా వీడియోని లైక్ చేసి మీ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్‌తో కూడా వీడియోని షేర్ చేసుకోండి. సరేనా? అండ్ రెగ్యులర్‌గా నా వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ అండి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే వీడియో ప్రతిరోజు నార్మల్‌గా ఈవినింగ్ టైంలోనే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో దట్ ఎండ్ ఆఫ్ ద డే అందరూ ఫ్రీగా ఉండి నా వీడియో చూస్తారు అనేది నా నమ్మకం. మరి తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తారు కదూ! థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ కలుద్దాం.